నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆర్. నేను షీలా. కెప్టెన్ సూర్యకుమార్ 360 బ్యాటింగ్ బాకీ ఉంది. సంజు శాంసన్ మెరుపు జోరు కనబరచలేదు. హార్దిక్ పాండ్యా అసలు ఆట మిగిలే ఉంది. అయినా సరే భారత్ వరుసగా 2 మ్యాచ్ల్లో నెగ్గింది. ఇప్పుడు సిరీస్ ను కైవసం చేసుకునే పనిలో పడింది. ఒకవేళ ఈ ముగ్గురు గనక రాణిస్తే 3వ మ్యాచ్తోనే భారత్ 5 టీ20ల సిరీస్ ను గెలుచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఒత్తిడిలో కూరుకుపోయిన ప్రత్యర్థి ఇంగ్లాండ్పై హ్యాట్రిక్ విజయం. సిరీస్ కైవసం ఏమంత కష్టం కాకపోవచ్చు. వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా ఇప్పుడు సిరీస్ పైనే కన్నేసింది. రాజ్కోట్లో జరిగే 3వ టీ20లో గెలిచి ఇక్కడే సిరీస్ గెలవాలి అనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. స్టార్ ఆటగాళ్లు ఈ మ్యాచ్లో తమ వైఫల్యాన్ని అధిగమిస్తే ఇంగ్లాండ్కు 3వ పరాజయం తప్పదేమో. ఇప్పటికే 2 మ్యాచ్ల్లో ఓటమి బట్లర్ బృందాన్ని కుంగదీసింది. ఇప్పుడు సిరీస్లో నిలవాలి అంటే తప్పక గెలవాల్సిన క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. అయితే ఇది పొట్టి ఫార్మాట్. ఏ క్షణంలోనైనా ఏ ఓవరైనా ఉన్న ఫలంగా మార్చేయగలదు. కాబట్టి ఏ జట్టు తప్పక గెలుస్తుంది అనే గ్యారంటీ లేదు. గత 2 మ్యాచ్ల్లోనూ ఇంగ్లాండ్ ఓపెనింగ్ జోడీ సాల్ట్ డకెట్ విఫలమైంది. వారి ఓపెనింగ్లో గనుక పవర్ ప్లే కనపడితే భారత్కు సవాళ్లు తప్పవు. ఈ నేపథ్యంలో గత 2 టీ20 లాగే ఉత్కంఠ రేపే సమరం జరగొచ్చు. టాప్ ఆర్డర్ రాణిస్తే ఓపెనర్లలో అభిషేక్ శర్మ తొలి మ్యాచ్లో మెరిపించాడు. కానీ శాంసన్ నుంచి ఆ మెరుపులు కరువయ్యాయి. కెప్టెన్ సూర్యకుమార్ కూడా టీ20కి కాదు కదా, వన్డేకు సరిపడా ఆట కూడా చూపించలేకపోయాడు. ఈ ముగ్గురు మూకుమ్మడిలాగా రాణిస్తే మిడిల్ ఆర్డర్ సంగతి చూసుకునేందుకు తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ధ్రువ్ జురేల్ ఉన్నారు. బ్యాటింగ్ కు అచ్చొచ్చే పిచ్పై లోయర్ ఆర్డర్లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు కూడా దంచేసే అవకాశాన్ని పిచ్ కనిపిస్తోంది.